వేరే వాళ్ళ జీవితాన్ని కాదు. సీరియల్ చూసి చూసి మనం అనుకుంటాము వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, వాళ్ళ జీవితాన్ని మంట కల్పని అనుకుంటాం. కానీ బైబిల్లో ఏం రాయబడినది? మన నాలుక నిప్పు వంటిది, ఆ నిప్పు నరకము నుండి వచ్చినది. అది మన శరీరాన్ని, మన జీవితాన్ని నాశనం. సమయం ఉన్నప్పుడు వాళ్ళకి చదివి చూడండి, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. నేను క్రైస్తవ బిడ్డలను ఎప్పుడు అడుగుతాను, పూజా బలిలో పాల్గొంటాం, పవిత్రమైన దేవుని సప్రసాదములో ఈ నాలుక పైన స్వీకరిస్తాం. తపస్సు కాలంలో, క్రైస్తవ జీవితంలో ఒక్కసారి ఆలోచించి చూడండి. పరిశుద్ధమైన దేవుని ఈ నాలుక పైన స్వీకరిస్తామే, ఈ నాలుక అబద్ధం ఆడొచ్చా? పవిత్రమైన ప్రభువును స్వీకరించే నాలుక బూతు మాటలు మాట్లాడొచ్చా? పవిత్రమైన ప్రభువును స్వీకరించే నాలుక ఇతరుల గురించి ఆది కాండములో రాసినట్టు దేవుని రూపంలో సృష్టింపబడిన ఇతరుల గురించి తప్పుగా మాట్లాడొచ్చా? ఆలోచించి చూడండి. ఎందుకండి దీవెనలు పొందడం లేదు? ఏ నాలుకతో అయితే దేవుని స్తుతిస్తున్నామో, ఏ నాలుక పైన అయితే ప్రభువును స్వీకరిస్తున్నామో, అదే నాలుకతో దేవుని రూపంలో ఉన్న ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతున్నాము. బైబిల్లో రాయబడి ఉన్నది, స్తుతించే నాలుక చెడు మాట్లాడకూడదు. స్తుతించే నాలుక ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదు. బైబిల్లో రాయబడినది, ఇట్లు జరుగరాదు. అది ఇవన్నీ యాకోబు గ్రంథంలో ఉన్నదండి. అన్నిట్లోకి పోవడానికి నాకు అంత టైమో లేదు. జస్ట్ పాయింట్ ఆలోచించి చూడండి. ఆహారముతో ఉపవాసము, ఆలోచనతో ఉపవాసము, నాలుకతో ఉపవాసం, చివరిగా మన శరీరంతో ఉపవాసం. ఏంటండి శరీరంతో ఉపవాసము? బైబిల్లో రాయబడినది, ఈ శరీరము దేవుని ఆలయం. బైబిల్లో ఒక హెచ్చరిక కూడా ఉందండి, ఈ శరీరం అనే ఆలయాన్ని నాశనము చెయ్యు వారిని నేను నాశనము చేస్తాను. ఆలోచించి చూడండి. నా శరీరము దేవుడు నాకిచ్చిన కానుక. నా దేవుడు పరిశుద్ధుడు, నా శరీరాన్ని పరిశుద్ధముగానే ఉంచాలి. అందుకే ఒకవేళ పాపములో పడిపోతే, బైబిల్లో ఉంది, పాత నిబంధన చదివితే దేవుడు తన బిడ్డలు పాపములో పడిపోతే మన కోసము కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, నేను కని పెంచిన నా బిడ్డలు నా నుంచి దూరముగా వెళ్ళిపోతున్నారని బాధపడే దేవుడు ఒక దేవుడు. అందుకే ఇందాక చెప్పాను కదా, తప్పిపోయిన కుమారుని ఉపమానం కాదండి, ప్రేమగల తండ్రి ఉపమానము అని దాంట్లో ఈ మధ్యలో థియాలజీని చెప్తూ ఉన్నారు. మన కోసము ఏడ్చే ఒక దేవుడు. ఎందుకు ఏడుస్తున్నాడండి? పవిత్రముగా జీవిస్తే, దేవుని మార్గంలో నడుస్తే దేవుడు సిద్ధం చేసిన అన్ని ఆశీర్వాదాలు పొందగలుగుతారు. పవిత్రముగా జీవించకుండా దేవుని మార్గంలో జీవించకపోతే ఆశీర్వాదానికి బదులుగా శాపము పొంది శాపములో నాశనం అవుతున్నారే అని బాధపడే ఒక దేవుడు. ప్రతి దురలవాటు, దేవుని ఆలయము, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని నాశనము చేస్తూ ఉంది. ఈ శరీరం ఏదైతే దేవుని ఆలయం, దాన్ని నేను నాశనము చేస్తే నా దేవుడు నన్ను నాశనం చేస్తా. ఒకసారి చూడండి చుట్టుపక్కల ఎలాంటి రోగాలు ఈ మధ్యలో పుట్టుకొస్తున్నాయో. ఇంతకుముందు ఈ రోగాలు ఏమీ లేవని. ఎందుకండి? దేవుని ఆలయం అనే ఈ శరీరాన్ని మనము పవిత్రముగా ఉంచడం లేదు. ఉంచకపోతే దేవుడు నన్ను, నా జీవితాన్ని సర్వనాశనము చేస్తాడు అని హెచ్చరిక బైబిల్లో ఇవ్వబడినది. ఆలోచించి చూడండి. ఈ శరీరాన్ని నేను పవిత్రముగా ఉంచుతున్నాను, దురలవాట్లకు బానిసనవుతున్నాను. సరే, పాపములో పడాను, దురలవాట్లకు బానిసాను. ఇంకొక అవకాశం, మళ్ళీ తప్పిపోయిన కుమారుని దగ్గరకు వద్దామని. ఇంట్లో ఉండాల్సిన కుమారుడు
ఎక్కడున్నాడండి? పందుల మధ్యలో, బురదలో. పాత నిబంధన చదివితే, మేము థియాలజీ చదివినప్పుడు బురదను పాపముతో పోలుస్తారు, పాపాన్ని బురదతో పోలుస్తారు. పాపంలో ఉంటే ఎక్కడున్నట్టు? బురదలో ఉన్నట్టు. పంది పిల్లల్ని చూసిరా? మెడ్చల్ సైడ్ పోతే ఈ పందులు పెంచే ఫామ్స్ ఉంటాయి. పొద్దున పనోడు వచ్చి మంచిగా దాని స్నానం చేపిస్తాడు, రుద్ది స్నానం చేపించి వెళ్తాడు మేత తీసుకురావడానికి. అర్ధగంట సేపులో మళ్ళీ ఆ పంది తిరుసభ కట్టడాల్లో ఒక కట్టడంలో రాయబడి ఉన్నది, సంవత్సరానికి ఒక్కసారైనా మనం దాన్ని మార్చేసామని. మార్చి తీర్చిదిద్ది మనం మార్చేసాం. ఏమని మార్చేసాము? సంవత్సరానికి ఒక్కసారే పాప సంగీతనము చెయ్యవలెను. ఈస్టర్ ముందైనా. ఇక్కడ మంచోళ్ళు, ఇంత మంచోళ్ళు ఇక్కడ దొరుకుతారని. మిగతా టైం ప్రభువా నువ్వు టెన్షన్ పడకు, నా పాప భారం నేనే మోసుకుంటా. ఇదంతా బాగానే ఉంది, కానీ నా ఫోన్ అప్పుడప్పుడు 11:30, 12:30, 1 గంటకు మోగుతుంది. నేను ఎవరో సిక్కున్నారేమో, హాస్పిటల్ తీసుకుపోతున్నారు, మామూలుగా ఆ టైంలోనే వస్తుంది. 1 గంట, 1:30 ఎత్తుతా. మొన్న ఎత్తిన, పాపం ఎవరో సిక్కున్నారేమో, అనారోగ్యమేమో, హాస్పిటల్ అనుకొని ఎత్తితే, స్వామి నాకు నిద్ర పట్టడం లేదు స్వామి. 1:30కి ఫోన్ నేను ఆనే పెడతా. పాపం ఎవరో సిక్కుంటే ప్రేయర్ చేయొచ్చు అని నేను ఆన్ పెడతా. ఎందుకురా బాబు అంటే, కుర్రోడు ఎందుకురా బాబు అంటే, స్వామి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు ఈ దయాలన్నీ బయటికి వస్తాయి. ఏ దయాలు? కోపం అనే దయం, ద్వేషం అనే దయం, అసూయ అనే దయం, కుళ్ళు అనే దయము, క్షమించరా అనే గుణమని. అరే ఇచ్చేరా బాబు అంటే, పాప పర్వాలేదు ప్రభువా అని మనం అంటాం. రాత్రి నిద్ర పట్టదు. ఒకవేళ పట్టింది అనుకోండి, పీడకలలు వస్తాయి, హఠాత్తుగా లేచి కూర్చుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం పాపము చేశామని కాదు, నువ్వు పాప బంధనం నుంచి బయటికి రావడం లేదని బాధపడే దేవుడు. నువ్వు పాపం ఆ చిన్న కుమారుడు బురదలో ఉన్నాడు, నో ప్రాబ్లం. పందుల మధ్యలో నో ప్రాబ్లం. కానీ అక్కడ చదివి చూడండి, పోయిన ఆదివారం మీరు చదివి ఉండొచ్చు, అతనికి జ్ఞానోదయం ఎక్కడ కలిగిందండి? ఇంట్లో ఉన్నప్పుడు కాదు, కడుపు నిండా అన్నం తిన్నప్పుడు కాదు, మంచి ఇంట్లో ఏసీ అన్నున్నాయి, అప్పుడు జ్ఞానోదయం కలగలే. ఎక్కడ కలిగింది? ఆకలితో అలమాడుచు, కరువు, పందుల మధ్యలో, బురదలో, ఆ పందులు తిన్న పొట్టు కూడా తినే అవకాశం లేనప్పుడు అక్కడ జ్ఞానోదయము కలిగింది. 31 డిసెంబర్ గుడికి వస్తాము, ప్రార్థిస్తాము, ఆరాధనలో పాల్గొంటాము, పూజలో కూడా పాల్గొంటాము. వచ్చే సంవత్సరానికి కొన్ని వాగ్దానం దేవుడు ఇస్తాడు. దేవునికి ఒక మాట ఇస్తాం, ప్రభువా వచ్చే సంవత్సరం మన పిల్లలు, చదివే పిల్లలు వాగ్దానం ఇస్తారు, మాట ఇస్తారు, మంచిగా చదువుతారు. పెద్దలు మాట ఇస్తారు, ఇక దాని జోలికి వాళ్ళు చెప్పాలి, మీరు చెప్తారండి. మొన్న ఒక ఆయన అన్నాడు, ఫాదర్ 40 రోజులు మా భార్య ఎంత మంచి భార్య అంటే అసలు నోరే. ఆయన సంగతి 40 రోజులు మా ఆయన చాలా మంచోడు స్వామి, అసలు ఫ్రిడ్జ్ దగ్గరికే. నేను పాపు గారికి ఉత్తరం రాద్దాం అనుకుంటున్నా. రాయనా దేనికని అడగండి. అబ్బో చాలా తొందరగా అర్థం చేసుకోండి రమ్మా, మీకు అసలు ప్రసంగాలే అవసరం లేదమ్మా, వాక్య పరిచర్య అవసరం. జోజిఫార్ చెప్పేస్తా, సంవత్సరం అంతా తపస్కాలం ఉంటే ఒక్క ఇంట్లో కూడా ఒక్క గొడవ. పాపం ఆ సీసా ఫ్రిడ్జ్లోనే పర్మనెంట్గా అమ్మలందరూ నాలుక లోపలే
అసలు బయటికి ఎంత మంచోళ్ళండి.